Evening, all of you. Welcome to Vidyarthi Academy యూట్యూబ్ ఛానల్. సో నేను మీ కరుణాకర్. అంతేకాకుండా మనకిష్టమైనటువంటి విద్యార్థి యాప్ యొక్క డైరెక్టర్ని. సో ఈరోజు చాలామంది కొంచెం డౌట్ పడుతున్నారనమాట. ఏదైనా ఒక లింక్ నేను సెండ్ చేశాను అనుకోండి, సార్ యాప్ డౌన్లోడ్ కావడం లేదు, లేదంటే సార్ ప్లేస్టోర్లో యాప్ ఏమని వస్తుంది, నెక్స్ట్ ఫిజిక్స్ సంబంధించి కాదంటే బయాలజీ సంబంధించి కానీ, నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జిట్ టెస్ట్ సిరీస్లో కానీ ఎలా అటెంప్ట్ చేయాలి ప్రీ టెస్ట్లో అనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ నెంబర్ 1 స్టెప్, యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ అందరికీ తెలిసినటువంటి విషయం, ప్లేస్టోర్లోకి పోతారు. సో ఇక్కడ ప్లేస్టోర్లోకి పోయిన తర్వాత మనం వెంటనే చేయాల్సినటువంటి పని ఏంటంటే, సెర్చ్ ఆప్షన్లోకి పోయింటే సెర్చ్ యాప్స్ ఆర్ గేమ్స్ లేకపోతే ఇక్కడ మీకు విద్యార్థి అనే యాప్ కొట్టండి. సో విద్యార్థి అనే యాప్ కొట్టండి. విద్యార్థి యాప్ అని టైప్ చేయొద్దు, విద్యార్థి అని మాత్రమే టైప్ చేయి. మరీ చెప్తున్నాను, విద్యార్థి అని మాత్రమే టైప్ చేయండి డియర్ టీచర్స్, ఓకేనా. ఇలా చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ అనేటువంటి విద్యార్థి పేరు మీద మీకు కనబడతాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, విద్యార్థి క్లాసెస్, విద్యార్థి ఈ విధంగా. మన యాప్ వచ్చేసి ఇక్కడ రెండో యాపే విద్యార్థి గ్లోబ్ అనేటువంటి సింబల్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎడ్విన్ మీడియా సో సంబంధించి మనది వస్తుంది అనమాట. సో ఇక్కడికి పోతానంటే మనకి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేటువంటి చేయండి అనేసి అడుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి, అంతే, వెరీ సింపుల్. సో విద్యార్థి అనేటువంటి మనకి గ్లోబ్ సింబల్ అనేటువంటిది పెట్టాను, ఓకేనా. సో ఇక్కడ విద్యార్థి యాప్ డౌన్లోడ్ అవుతున్నది. సో జస్ట్ హోల్డ్ ఆన్ ఇట్. వన్స్ యాప్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇంకొక ఎర్రర్ వస్తున్నది. కొంతమందికి ఏమో మల్టిపుల్ యూజర్స్, ఈ నెంబర్ వచ్చేసి దిస్ నెంబర్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్ వస్తున్నది. అది వచ్చేసి ఏంటంటే, క్లాస్ ప్లస్ ఏదైతే మనం యాప్ తీసుకున్నామో వాళ్ళు పెట్టినటువంటి సెక్యూరిటీ ఫీచర్, దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసి మీరు వేరొక నెంబర్ని వాడడమే, నెంబర్ 1, ఓకేనా. ఇప్పుడు యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్ కేస్ నెంబర్ వర్క్ అయింది అనుకోండి, ఫస్ట్ స్టెప్లోనే కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ చేసి మనం ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ లాగిన్ ఇవ్వాలి. చాలామంది వచ్చేసి పేరెంట్ లాగిన్ ఇస్తారు. పేరెంట్ లాగిన్ ఇస్తే ఏమవుతుందంటే, మీకు ఎటువంటి కోర్సులు కానీ ఎటువంటిది కూడా మీకు కనపడదు. ఈ విధంగా మనది ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, స్కానింగ్ ఫర్ వైరస్ అనేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు స్టూడెంట్గా నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. నేను స్టూడెంట్గా లాగిన్ అయ్యింది అంటే మీరు లాగిన్ అయినప్పుడు కూడా ఎలా కనపడుతుందో అదే విధంగానే మీకు కనపడుతుంది. యూజ్ అనదర్ మెథడ్ అని కొట్టండి. వాట్సాప్లు, ట్రూ కాలర్స్ అవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి మీకు. సో ఇక్కడ నా నెంబర్ని టైప్ చేశాను, 9381814041. సో ప్రొసీడ్ సెక్యూర్లని కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ కూడా జస్ట్ వెయిట్ ఫర్ 40 సెకండ్స్ లోపల ఓటీపీ వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే సెండ్ అగైన్ అనేసి కొట్టండి. ఖచ్చితంగా సెకండ్ టైం మీరు సెండ్ అగైన్ అని కొట్టినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదే తీసేసుకుంటుంది, ఓకేనా. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టూడెంట్గా అయినాను కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకున్నది. కొత్తగా అయ్యే వాళ్ళు వచ్చేసి స్టూడెంట్గా మీ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. స్టూడెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకు మన యాప్లో ఫస్ట్ ఏ కోర్సెస్లు ఉన్నాయి అనేది చెప్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్లు ఒకసారి చెప్పినట్లయితే, ఇది పర్చేస్డ్ కోర్సెస్ అనేటువంటి మనకు చూపిస్తుంది. తెలంగాణకు సంబంధించి కాకుండా ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉన్నది, ఎస్ఏ ఫిజిక్స్ ఉంది, రివిజన్ టెస్ట్ సిరీస్ బయాలజీకి ఉన్నది, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ టీజీటీ పీజీటీలకు ఉంది, బయాలజికల్ సైన్స్ 6th to 10th క్లాసెస్ ఉన్నది. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకు ముఖ్యంగా మనం బాగా ట్రెండింగ్లో ఉన్న కోర్స్ ఏది అంటే కానీ ఎస్ఏ బయాలజీ మల్టిపుల్ వ్యాలిడిటీ కోర్సు, ఎస్ఏ బయోలింగ్వల్ టెస్ట్ సిరీస్ 749 1 year యాక్సెస్. సో ఇక్కడ రివిజన్ టెస్ట్ సిరీస్ కాకుండా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఫిజికల్ సైన్స్. అప్కమింగ్ వచ్చేసి మనకి ఎస్జిటి కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా బాగున్నది. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ప్రీ టెస్ట్ రాసినప్పుడు లింక్ వచ్చినప్పుడు మీకు సొల్యూషన్స్ అనేటువంటిది
విజిబిలిటీకి ఉండదన్నమాట. జస్ట్ స్కోర్ అనేటువంటిది మాత్రమే కనపడుతుంది. ఒక్కొక్క సొల్యూషన్స్ వచ్చేసి యాక్సెస్ ఉండదు. కాబట్టి ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఇక్కడ మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అవుతానే ఇక్కడ మీకు అమౌంట్ కట్టని, అమౌంట్ కట్టకపోని, అమౌంట్ సెకండరీ. బట్ మనము డైలీ 10 to 12 o'clock మధ్యలో మనం ప్రీ టెస్ట్ పెడుతున్నాం కదా, అవి ఎలా అటెంప్ట్ చేయాలంటే ఈ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ మొత్తం అంతా కనబడుతుంది. బై నౌ అని వస్తుంది. బై నౌ అనే దాని మీద కాకుండా కంటెంట్ మీదకి పోండి. కంటెంట్ మీదకి పోతే ఇక్కడ ఫ్రీ కంటెంట్ సిలబస్ అనేటువంటిది ఏ విధంగా అయితే మీకు ఫ్రీ కంటెంట్ కనపడుతున్నదో, రేపు నేను టెస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి 6th to 10th క్లాసెస్ కంటెంట్ అని ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు రేపు టెస్ట్ వచ్చేసి ఇప్పుడు మోషన్ అయిపోయింది, తర్వాత ఫోర్స్ ప్రెజర్ అయిపోయింది. ఇక్కడ చూడండి టెస్ట్ అనేసి వచ్చినప్పుడు మీకు ఎక్కడైతే మనం ఏ చాప్టర్ అయితే ప్రీ టెస్ట్ అని ఇచ్చామో ఆ ఫోల్డర్ మీకు విజిబుల్ అవుతూ, ఫస్ట్ వన్ విజిబుల్తో పాటు ఎక్కడైతే ఫ్రీ కంటెంట్ ఉంటుందో మీకు ఇక్కడ కనపడిందా ఫ్రీ కంటెంట్ అనేసి, ఇక్కడ కనపడిందా వన్ ఫ్రీ కంటెంట్ అనేసి డిఎస్సి సిలబస్లో. సేమ్ అదే విధంగానే ఇక్కడ మనకు కోర్స్ తర్వాత రేపు రాబోయేటువంటి ఏదైతే అప్కమింగ్ టెస్ట్ వస్తుందో ఆ అప్కమింగ్ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు కనపడుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏవి కూడా నేను అన్నీ కూడా లాక్లోనే ఉన్నాయి. చూడండి లాక్ సింబల్లోనే ఉన్నాయి. కాబట్టి మీకు ఇక్కడ విజిబుల్ కాదు. సో ఇక్కడికి మనకి ఏ టెస్ట్ అయితే నేను చెప్పింటానో ఆ టెస్ట్ దగ్గరికి మీకు పోతే ఖచ్చితంగా ఫ్రీ కంటెంట్ అనేసి విజిబుల్ అవుతుంది. అక్కడ ఫ్రీ కంటెంట్ అనేసి విజిబుల్ అయినప్పుడు వచ్చేసి మామూలుగా 10 నుంచి 12 మధ్యలో అది ఎనబుల్ ఉంటుంది. నేను మళ్ళీ 12 తర్వాత అది అన్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడికి పోయి మీరు హ్యాపీగా టెస్ట్ రాసుకోవచ్చు. కానీ మీరు చేయాల్సిన ముఖ్య పని ఏమంటే 10 నుంచి 12 మధ్యలో అయితేనే మీకు అవైలబుల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుంచుకోగలరు. లేదు సార్ నాకు అన్లిమిటెడ్ టైమ్స్ కావాలి, బాగా చదువుకోవాలి, నాకు ప్రింట్ ఆప్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను పెట్టేటువంటి ఇది 500 రూపీస్ మనం పెట్టాం కదా, అది 24 రూపీస్ 10 రూపీస్ వచ్చేసి జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇంకా 14 రూపాయలు వచ్చేసి నెట్ హ్యాండింగ్ ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండింగ్ ఛార్జెస్ 524 వచ్చేసి మీరు పే చేస్తే మీకు అన్లిమిటెడ్ టైమ్స్ టెస్టులు రాసుకుంటారు. తర్వాత మీకు ఎంత కావాలో 1 year యాక్సెస్తో పాటు మీకు ఉండడం జరుగుతుంది. ఇది మిత్రులారా, ఓకేనా. సో నేను యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దామనేసి మీకు నేను గ్రూప్లో ఎక్కువ డిస్కస్ చేయలేదు. సో ఒకసారి వీడియోస్ చూడండి, మీకు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ రాగుల కరుణాకర్. థ్యాంక్ యూ వెరీ మచ్.